నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము లైఫ్లో ఏమి ఎక్కడ ఎందుకు ఆదా చేసుకోవాలి, అసలు ఈ ఆదా చేసుకోవడము సాధ్యమేనా? మనసు ఎంత పెద్దదుంటే అంత ఆదా తక్కువ అవుతుందా? ఆదాకు మనసుకు ఏమైనా లింక్ ఉందా? మనసుని నియంత్రించుకుంటే ఈ ఆదా చేసుకోవచ్చా? మీరందరూ నేనేదో ఆర్థిక విషయంపై ఈ విషయం లేవనెత్తుతున్నాను అనుకుంటుండొచ్చు. కాదు, ఏమాత్రం కాదు. నేను జీవితంలో సమయం ఆదా చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి, డబ్బు ఆదా చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఇవి నాలోని ప్రశ్నలు వేసి జవాబు ఇవ్వకపోవడం, జవాబు ఇవ్వకుండా ఇవ్వటం అని అర్థం. ప్రశ్నలకు జవాబు ఇవ్వచ్చు, ఆ జవాబు వర్తించని జవాబు అయితే ఆ జవాబుకు విలువ ఉండదు అని నేను గట్టిగా నమ్ముతుంటా. అందుకోసము నేను చాలా మటుకు ఉచిత సలహాలు ఇవ్వను. ప్రాబ్లంని మీ అందరికీ అర్థమయ్యేలా మీరే ఆలోచించి పరిష్కారాలు వెతుక్కునేలా ప్రేరేపిస్తాను తప్ప ఉచిత సలహాలు ఏమాత్రం ఇవ్వను. ఎందుకు అంటే ఇవ్వలేను గనుక. నేను ఇవ్వగలిగి నేను ఇస్తలేనని కాదు, నేను ఇవ్వలేను గనుకనే నేను ఇస్తలేను. చేత కాదు గనక కాదు, చేతనైనా అది మీకు అనుగుణంగా ఉండదు గనక ఇవ్వదలుచుకోలేదు. అయితే ప్రశ్నిస్తూనే ఉంటే మనకు పరిష్కారాలు దొరుకుతాయా? ప్రశ్నిస్తూనే ఉంటే పరిష్కారాలు దొరుకుతాయా? నా జవాబేమంటే ప్రశ్నలే వేయకుంటే జవాబులు తనంతకు తానే నడుచుకుంటూ వస్తాయా? ప్రశ్ననే వేయకుంటే జవాబులు తనంతకు తానే నడుచుకుంటూ వస్తాయా? సాధ్యమేనా? అది ఎందుకు రావాలి, ఎందుకు వస్తాయి, దానికి ఏమవసరం? అడగకుండా జవాబు రావడం అసాధ్యం. ఎవరైనా ఇస్తే అది అడగకుండానే సలహాలు ఇస్తున్నాడు అని మనం విమర్శిస్తాం. అంటే మన జీవితంలో అది పెద్ద ప్రశ్న కాదు అనుకుంటాం. అంటే మనం ఆ ప్రశ్నని చిన్న చూపు చూస్తాం. కానీ ఆ ప్రశ్న చిన్నదా? కాదు. మన చూపు చిన్నది. ప్రశ్న చిన్నది కాదు, ప్రాబ్లము చిన్నదిగా. మన చూపు చిన్నది, చిన్న చూపు చూస్తాం. ఎందుకు చూస్తాం అంటే ఆ ప్రశ్నని ఒక బోడి ప్రశ్న అనుకుంటాం. అది పరిష్కారం పోతుందిలే అనుకుంటా, అది ఆటో పైలట్ మోడ్లో ఉంటుందిలే అనుకుంటా. ఏదైనా చకచక తనంతకు తానే పరిష్కారమైపోతుంది అంటే అది అదృష్టంలో ఒక భాగం. అది అదృష్టంలో ఒక భాగం. అయితే మనము ఇవాళ బర్నింగ్ క్వశ్చన్ ఏమంటే
అసలు మనము సమయం ఆదా చేసుకోవాలన్నా డబ్బులు ఆదా చేసుకోవాలన్నా సమయంతో పాటు డబ్బులు ఆదా చేసుకోవాలన్నా అసలు ఇది సాధ్యమేనా? మనసున్న మనిషికి ఇది సాధ్యమేనా? ప్రేమ అనురాగాలున్న వ్యక్తికి ఇది అసలు సాధ్యమా? ఇవన్నీ నేను ఆలోచించే ప్రశ్నలు. మీరు ఆలోచించే ప్రశ్నలు బహుశా వేరే ఉండొచ్చు. కానీ ఇది నా ఛానల్ కాబట్టి నాలో మెదులుతున్న ప్రశ్నలు మీ మనసులో కదులుతున్న ప్రశ్నలకు ఏదైనా లింక్ ఉందా అని నేను ప్రయత్నిస్తున్నా. నేను పరిష్కారాలు చెప్పే మాంత్రికుడిని కాదు. ప్రశ్నలు వేసే సాధకుడిని. అంటే ఇదేం సాధన? ప్రశ్నలు వేయడానికి కూడా సాధన కావాలన్నా? అంటే కావాలి. ప్రశ్న ఉత్పత్తి కావాలి అంటే ఆలోచన కావాలి. ఆలోచిస్తే కూడా ప్రశ్న రావడం కష్టం. ఎందుకు రాదు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే మనం ఆలోచించకుండా చేసే ఫ్యాక్టర్స్ మనల్ని ఆలోచింప చెయ్యవు. ఉత్పత్తైన చిన్న చితక ప్రశ్నలకు మనమే మన చేతులతోనే బ్లాంకెట్ వేస్తాం. అంటే నిజాలను మనమే కప్పిపెట్టి, నిజాలను చాలా రోజులు కప్పిపెడితే ప్రశ్నలుగా మారుతాయి. రాసుకోండి. ఇలాంటివి చెప్పరు చాలామంది. అంటే ఇలాంటి డిస్కస్ చేయరు వాడు. ఇప్పుడు యూట్యూబ్లలో కూడా చాలామంది రిలేషన్షిప్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇలా చేయాలి, అలా చేయాలి. నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పడం దుర్మార్గం. నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్తే మీరు అలా చేసి ఇలా అయితే దానికి రెస్పాన్సిబుల్ మీరే కానీ నేను కాదు. నాకు వాచ్ టైం వస్తుంది కానీ మీ సమస్యలు పరిష్కారం కానే కావు. కనుక ఏం చేయాలి? ప్రశ్నలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. చిత్ర విచిత్రమైన ప్రశ్నలకు సాధారణ జవాబులు ఉండవు. ప్రపంచంలో ఉండే సత్యాలు చెప్తున్నాను. అనవసరంగా నోరు తెచ్చుకొని ఆశపడి నోట్లో ఏదైనా బెల్లం ముక్క పడుతుంది అనుకుంటే అది భ్రమనే. మన జీవితాంతం నోళ్ళు తెరుచుకొనే ఉన్నాం. ఎంతమందికి ఎన్ని బెల్లం ముక్కలు పడ్డాయి? బహుశా పడి ఉండొచ్చు, బహుశా పడకపోయి ఉండొచ్చు. చాలా మందికి వేప గింజలు పడి ఉండొచ్చు నోట్ల, లేదా ఆమ్లపు గింజలు పడి ఉండొచ్చు. అంటే అనుభవాలు అంత చేదుగా, అంత విషపూరితంగా ఉండొచ్చు. కనుక నాకు తోచిన ప్రశ్నలతో నేను చెప్పగలను, మాట్లాడగలను, నా అనుభవాలను మీతో పంచుకోగలను. కానీ మీలో రేకెత్తిచ్చే ప్రశ్నలకు జవాబు ఇవ్వగలనో లేదో అది నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు మన జీవిత కాలంలో, ఇప్పుడు జీవితంలో, రాబోయే జీవించే జీవితాలలో, అంటే ఫ్యూచర్ జనరేషన్స్లో ఆదా ఏమి చేసుకోవాలి? సమయం ఆదా చేసుకోవాలన్నా డబ్బు ఆదా చేసుకోవాలి? ఏది ముఖ్యం? సమయం ఎప్పుడు ఆదా చేసుకోవాలి? సమయం ఎందుకు ఆదా చేసుకోవాలి? సమయాన్ని ఆదా చేసుకొని ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నలు రాసుకుంటూ పోవాలి. ఎందుకంటే మీరు జనరలీ నా వింటే అది నేను స్క్రిప్ట్ చదవను కనుక నా బ్రెయిన్లో ఏమొస్తా చెప్తుంటా. కొన్నిసార్లు నేనే మర్చిపోతా ఏం చెప్పినాను. అంత బ్యూటిఫుల్గా చెప్పింటా నేనే మర్చిపోతా. కనుక రాసుకో. సమయాన్ని ఆదా చేస్తాము, దానితో ఏం చేస్తాం? అసలు ఏం చేయాలి? ఎందుకు చేయాలి? కొన్ని ప్రశ్నలు. అయితే సమయం ఆదా ఎందుకు చేయాలి? ఈ ఆదా అయిన సమయం చాలా వాల్యుబుల్.
ఈ ఆదా అయిన సమయంతో ఏమైనా చేయొచ్చు, ఎప్పుడైనా మన జీవితాలను మలుచుకోవచ్చు. ఆదా అయిన సమయం అంటే ఏంది? అది మన సపరేట్ బ్యాంక్ లాకర్లో పెట్టేదా? సమయం ఆదా చేసుకోవడం అంటే ఏంటి? అంటే 24 గంటల్లో మన కోసం 10 గంటలు మిగిలించుకునేదా? దాన్నే సమయం ఆదా అంటారా? ఉం? సమయము ఆదా అంటే ఏంటి? సమయం గడిచిపోతుంటుంది కదా, ఇంక దాన్ని ఆదా ఎట్లా ఇస్తాం? ఉం? అంటే మన కోసం ఉపయోగించుకునే సమయాన్ని ఆదా అంటామా? దేన్ని ఆదా చేసుకోవడం అంట. సమయం ఆదా అంటే ఏం? మీరు ఏండొచ్చు క్వాలిటీ టైం అంటే మన కోసం పనికొచ్చే సమయం ఏది? ఇప్పుడు కొంతమంది రాత్రిలు ఆలోచిస్తూ ఉంటారు, అప్పుడు నిద్ర చెడుతుంది. అది మనకు కావాల్సిన టైము మనం ఆలోచించి మన నెత్తి ఖరాబ్ చేసుకుంటుంటాం. జనరల్లీ అది నాతో జరుగుతుంటుంది. నేను ఫేమస్. ఓసారి నేను 4 రోజులు కూడా నిద్రపోను, వారం నిద్రపోను. అంటే అది ఆటో పైలట్ మోడ్, నేనేం చేయలేను. అంటే మన మన కోసం అనుకున్న సమయం అది మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మరి ఇది సమయం ఆదా అంటామా? కాదు కాదు. మరి పొద్దున పూట ఆలోచిస్తే అది మన కోసమేనా? కాదు కాదు. ఇప్పుడు పొద్దున పూట కొంతమంది పని తప్పించుకోవాలని పొద్దున పూట ఆలోచిస్తారు. ఎందుకంటే పొద్దున అందరికి పనులు ఉంటాయి కదా. ఏం చేస్తున్నారంటే నేను ఆలోచిస్తున్నా. అంటే నువ్వు పని ఉన్న టైంలో ఆలోచిస్తే పనేం కావాలి. అంటే ఈ టైం నా కోసం అంటే అది కూడా తప్పే. రాత్రి ఆలోచించినా తప్పే, పొద్దున ఆలోచిస్తే పనులు కావు. మరి ఆలోచించడం ఆదా చేయడం అంటే ఏంటి? ఉం? ఏమైనా ఐడియా వస్తుందా? ఉం? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా యూట్యూబ్ విన్నారా? వినుండొచ్చు. పెద్ద 10 మంది వేల వ్యూస్ వస్తుంది, వాళ్ళు వింటే అమ్మో మీరు ఇలా చేయాలి, ఇలా చేస్తే రిలేషన్షిప్స్ ఇలా ఉంటాయి. ఇట్లా రిలేషన్షిప్ అనేది షిప్, అది సముద్రంలో ఉంటుంది. అలలు ఎట్లా వస్తాయి అట్లా ఇరిగిపోకుండా మునిగిపోకుండా తేలుతూ ఉండడమే జీవితం. అదే రిలేషన్షిప్. అంత ఈజీ, అది సింపుల్. అలల తాకిడికి మన జీవితం ఎట్లా ఏ డైరెక్షన్లో పోతుందో ఆ డైరెక్షన్లో పోతుంది. మునగకుండా ఇరగకుండా తేలి మన సమయం పూర్తి చేసుకుంటే అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్టు. ఇంత ఇంత ఈజీ ఇది, ఇంత ఈజీ. ఇవాళ ప్రపంచంలో ఇట్లే ఉంటుంది రిలేషన్షిప్. ఒకడు వచ్చి ఆ పడవని నిలబెట్టి మునగకుండా చూసి అవన్నీ పాతవి కథ. నీ పడవ నీదే, దానికి నడిపించేది ఏముండదు. ఓవర్స్ అంటారు కదా, అదేముండదు, దాన్ని ఏమంటారు తెలియదు. అది అట్లా గాలికి కొట్టుకొని పోతుంటుంది జీవితం. ఆ జీవితం ఏదో ఒక బ్యాంకుకి పోయి పడితే, ఒడ్డుకు పోయి పడితే అయిపోయి జీవితం, అంతే. ఇదే జీవితం ఇక. అయితే సమయం ఆదా అంటే ఏమి? సమయం ఆదా చేసుకోవడం అంటే నీ ఆకాంక్షల కోసం, నీవు ఆలోచించే టార్గెట్స్ కోసం, నువ్వు ఆలోచించే జీవన శైలి కోసం, నీవు ఆ శైలిని అమలు పరుచుకునే టైంనే ఆదా చేసుకునే టైం అంటారు. అంటే నా కోసం పొద్దున 6 నుంచి 9 గంటల వరకు నేను ఆదా చేసుకుంటున్నా అంటే పాసిబుల్ కాదు, పాసిబుల్ కాదు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక సామాన్య జీవి, ఓ పురుగు లాంటి జీవి. నేను 9 గంటల 15 నిమిషాలకు నా ట్రేడింగ్ టెర్మినల్పై కూర్చొని నా ఏకాగ్రత మొత్తం ఈ ట్రేడింగ్ పైనే పెడతా, నన్ను ఎవరు కుదుపలేరు అన్నా అనుకోండి. ఎగ్జాక్ట్గా 9 గంటలు అంటే పావు దక్క 9 గంటలకు నీళ్ళు వస్తాయి. అమ్మ ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి,
అమ్మ, మా అమ్మ సుమారు 80 ఏళ్ళు. అమ్మ, నేను నా ఏకాగ్రతను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, దయచేసి నీవు పోయి నీళ్లు నింపగలవా అనలేను. బాబు, నీవు నీ స్కూల్ విడిచిపెట్టి నా ఏకాగ్రత భంగం కాకుండా నీళ్లు నింపగలవా అంటే వాడు 8 గంటలకు వెళ్ళిపోయాడు. మళ్ళీ నా భార్యను, భార్య నీవు నీ కిచెన్లో పనులు మొత్తం విడిచిపెట్టి, టిఫిన్ చేయడం విడిచిపెట్టి నా ఏకాగ్రతను సహకరించు, పోయి నీళ్లు నింపు అంటే రొట్టెలు ఎవరు చేస్తారు అని అడుగుతాడు. అప్పుడే ఆకలి కడుపు చెప్తుంది, అరే ఇటువంటి సలహాలు ఇవ్వడానికి ఒకరా, నీ ఏకాగ్రత తగలడా, నీవు పోయి ఫస్ట్ నీళ్ళు నింపు అంటే ట్రేడింగ్ కన్నా నీళ్లు ముఖ్యమా అంటే ముఖ్యమే. ఇప్పుడు కంప్యూటర్లో ఆర్డర్ పెడితే అవి తీసుకుంటుంది, ఏమో చేస్తుంది, ఏమో చేసుకోవచ్చు. నీళ్లు నీళ్లు మనం ముందే ఆర్డర్ ప్లేస్ చేయవచ్చా? ఇప్పుడు నీళ్లు ఒక కుండలలో బిందెలో నిండుతుంది, నిండి ఓవర్ఫ్లో అవుతుంటుంది. ఆపు, ఆగిపో అంటే ఆగుతుందా? ఓవర్ఫ్లో అవుతుంటే పోతుంటుంది. పోనీ నా ఏకాగ్రతను భంగం చేస్తుందని మున్సిపాలిటీ వాడిని పిలిచి, నేను 9:15కు నేను ట్రేడింగ్ మీద కూర్చోవాలి, నా ఏకాగ్రత భంగం కాకుండా నీవు పొద్దున 6:30కు నువ్వు నీళ్ళు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఏకాగ్రత టైం ఉంటుంది. సార్ మా ఏకాగ్రత 9 o'clock ఉంటుంది, మేము 9 o'clockకి ఏడుస్తామంటాం. ఏం బిక్కుంటావు? ఏం బిక్కోలేం కదా. ఇప్పుడు నేను టాప్ యూట్యూబర్ని అనుకున్నాను అనుకోండి, నేను 10 మంది 100,000 మంది నేను నీళ్లు నింపాలనా అని అనుకోండి, ఎవరు యూట్యూబర్ ఏం చేయలేరు, ఎవరు సబ్స్క్రైబర్స్ ఏం చేయలేరు. నా నీళ్లు నేను నింపుకోవాలి, నా నీళ్లు నేను తాగాలి. నేను యూట్యూబర్ అయి, నేను పెద్ద ట్రేడర్ అయి, మనీ మేనేజర్ అయి నేను బిందెలో నీళ్లు నింపాలన్నట్టు నింపాలి. టైం పోతుంది. ఒకసారి ఫోన్ మోగుతుంటుంది, ట్రేడ్ అవుతుంటే టక టక టింగ్ 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 అంటుంది. టింగు టింగు అన్నా ఆగాలి. ఆ టింగు టింగు కన్నా ఈ నీళ్లు ముఖ్యం. దాహం వేసి చచ్చిపోతాం. ట్రేడ్ ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. ట్రేడ్ ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువైతే 200 ఇన్కమ్ ఉంది అవుతుంది. నీళ్లు దొరకకపోతే, నీళ్ళే లేకపోతే ఆ డబ్బుతో మినరల్ వాటర్ కొనలేమంటే మినరల్ వాటర్ రెగ్యులర్ తాగితే ఇక మనం ఇంకా నెక్స్ట్ 5-6 years ఇంకా తాగే అవసరమే లేదు. అంటే మనం ఉండము. అంటే కొన్ని విచిత్రమైన అసహ్యమైన పనులుంటాయి. నా కోసం నేను సమయం కేటాయించుకున్నా, ప్రకృతి నాకు సహకరించాలంటే సహకరించాలి. దాని ఇష్టం. ప్రకృతి పోతూనే ఉంటుంది. జనాలు ఇష్టం చేస్తూనే ఉంటారు. అంతే, చెప్పిన వినరు వాళ్ళు. సవాలు ఏమంటే నీవు వాళ్ళతోనే పరిష్కరించుకుంటూ పోగలవా, లేకపోతే వాళ్ళను త్యాగం చేయగలవా? సమయం ఆదాలో భాగం ఎంత? ఒకటేమో ప్రకృతి సహకరించదు, ఇంకోటేమో జనాలు ఎవడిష్టం అంటే వాడు తీసుకుంటారు. ఎవడిష్టం అంటే వాడు ఇస్తారు. అంతే, నేను అబ్జర్వ్ చేసింది అదే. అందరూ భయానికి తల ఊపుతారు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను, మా ఇంటనే చెప్తున్నాను. నా భయానికి ఉట్టికి తల ఊపుతారు అంతే. చేసేది మళ్ళీ వాళ్ళ ఇష్టం అంటే చేస్తుంటారు. ఇప్పుడు లొంగేదెవరు? అతి భయంకరమైన, నీచమైన, నికృష్టమైన కోపం ఉండి అంటే దాన్ని ఏమంటారు, నియంత లాంటి నేనే ప్రతిసారి వంగాలి. పేరేమి నాది? నియంత. క్రూరుడు, ఒత్తిడి పెంచేవాడు, నీచ నికృష్ట స్వభావం కలిగిన వాడు. పేరేమో నాది. వంగేదేమి నా నడమే, వంగేదేది నా తలే. అతి సామాన్యమైన జనాలు 80 ఏళ్ల ముసలామె సానుభూతి, ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టే భార్య పాపం, పసికూన నా కొడుకు, వీళ్ళంతా మామూలు జనాలు.
అంటే నా ఛత్రఛాయలో ఉండి నా ఒత్తిడికి గురయ్యే జనాలంతా వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు చేస్తుంటారు. ఏమైంది అంటే చేస్తాం అంటే అబ్బా చేస్తారేమో అని అనుకుంటే అది అయి ఉండదు, ఏమో చేసింటారు. లేచి కోపంగా చూసినామా మళ్ళీ నీ ఒత్తిడి ఎక్కువైతుంది, నీలో హిట్లర్ స్వభావం బయటపడుతుంది, నీవు నియంతవు అంట. ఎవడ నిన్నాడంటే నిజంగానే నేను నియంతని అనుకోవాలి. పేరుకు నీ అంత, పేరుకు నీ అంత, భరించేదంతా నేనే, భరించేది నేనే, పేరుకు నీ అంత. నీ అంతలు ఏమవుతారు లాస్ట్కు ఒక ఫోటో రూపంలో అందరికైనా ముందే పోయింటారు వాడు. నియంతలంతా అట్లే. ఈ కింద బాధపడేటోళ్ళేమో బాగానే ఉంటారు. ఈ నీ అంత నీ అంత నీ అంత అని సమాజం అన్న పంపిస్తుంది, మనోళ్ళను పంపిస్తారు. ఇది నియంతకున్న అంటే పవర్. అన్ని తెలిసినా మళ్ళీ నియంత్రించాలి. ఇది దౌర్భాగ్యం. ఇప్పుడు నియంత్రించలేదనుకోండి, వాడు ఎవడు ఇష్టమంటే వాడు చేస్తాడు, ఎవడు ఇష్టమైన టైంలో వాడు చేస్తాడు, ఎవడు ఇష్టం వాడు చేస్తాడు. నియంత్రించలేదు. లాస్ట్కు బాధ్యత ఎవరిది నియంత్రించకపోవడానికి? నీవే. ఇంత పెద్ద నియంతవు అంత ఇవంతా నియంత్రించలేకపోతున్నావా? ఎటువంటి నియంతవు నీవు అని వీళ్ళే ప్రశ్నిస్తారు. బాధితులే ప్రశ్నిస్తారు నియంతని. ఒరే నియంత, ఇంత స్ట్రిక్ట్గా, ఇంత కోపంగా, ఇంత నీచంగా ప్రవర్తిస్తావు, నీవు ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోయినావు, ఎటువంటి నియంతవు నీవు అంట. అంటే సమయాన్ని మన కోసం ఆదా చేసుకోవడం, నా గంభీరత్వం, నా పవర్తో నిలబెట్టుకోవడం, ఇవన్నీ ట్రై చేసే విషయాలే, ట్రై చేయవలసిందే. కానీ అవుతాయా? కావు. ఇప్పుడు చూడండి, ఇంట్లో మందితోనే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే రిజల్ట్స్ ఎట్లున్నాయి, ఇంకా బయట వాళ్ళతో ఎట్లుంటాయి? ఇప్పుడు బయట వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టే నా ముఖం చూస్తారు, లేకపోతే నా ముఖమే చూడరు. అరే ఏం విచిత్రం ఇది. ఇప్పుడు నేను నా దగ్గరి ఒక రిలేషన్, నేను ఆ రిలేషన్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే జనాలు వేరే రకంగా ఆలోచిస్తారు. చిన్నప్పటి నుంచి వాడిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీలో చేంజెస్ వస్తాయి, ఆ బాబులో కూడా చేంజెస్ వచ్చింది. మనకు వయసు దాటుతుంది, మనము వాళ్ళలో ఎప్పుడైనా ఏమైనా చేంజ్ వస్తుందేమో అని చూస్తూ ఉంటాం. అల్లారు ముద్దుగా చిన్నప్పుడు నా చేతిలో పెరిగిన ఒక వ్యక్తి సడన్గా ఒక 7-8 ఏళ్ళైనా పలకరింపులు లేవు. చాలా దగ్గర వ్యక్తి, చెప్పలేను ఆ రిలేషన్షిప్. అరే 7-8 ఏళ్ళైనా ఈ వీడు స్పందిస్తలేడు, ఏదో రకంగా స్పందిస్తాడేమో అని నేను 7-8 ఏళ్ళు అయినాక నా అహం దిగమింగుకొని ఫోన్ చేసిన. ఒరే 7 ఏళ్ళు అయిందిరా, 8 ఏళ్ళు అయింది, అసలు నీ దాంట్లో చేంజెస్ వచ్చినాయా లేదా? టైము కొరతనా, ప్రేమ కొరవడిందా, లేదా ఇబ్బంది ఏమైనా ఉందా, ఏమి? మరి స్పందించవచ్చు కదా. చిన్నప్పుడంతా మా చేతుల్లోనే ఉన్నావు కదా అంటే ఒక ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చాడు. అంటే అప్పుడు నాకు జీవితంలో అనుభవాలు ఎన్నున్నా ఈ అనుభవం చాలా ముఖ్యమైనది. నాకు మీతోని మాట్లాడే టైము లేదు, అవసరం లేదు అన్నాడు. నాతోని మీకు అంటే మీతోని మాట్లాడే టైము లేదు, టైము కన్నా ఎక్కువ అవసరం లేదు అన్నాడు. అంటే అవసరం లేదు అనేది ముఖ్యం.
టైము లేక కాదు. స్పష్టత. నాకు కోపం రాలే, స్పష్టతపై నాకు నేను వంచుకున్నా అనిపించింది. ఎంత క్లియర్గా ఉన్నాడు చూడండి. ఫోన్ చేస్తే నాకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి, ఇవ్వాల్సిన వ్యక్తి నాకు టైము లేదు, దానికన్నా ఎక్కువ అవసరం లేదు అన్నాడు. ఇదే మాట వాడు చిన్నగా ఉన్నప్పుడు నేను అనింటే, ఇదే మాట నేను చిన్నగా ఉన్నప్పుడు వాడిని అనింటే వాడు నాపై ఏ రకంగా స్పందించేవాడు? జస్ట్ ఇమాజిన్ చేయండి. నేను గర్వపడ్డా. నేను సైకాలజీ గురించి బాగా స్టడీ చేస్తా కనుక గర్వపడ్డా. స్పష్టత ఉంది. ఈ వ్యక్తి నాకు అవసరము, ఈ వ్యక్తి అవసరం లేదు అని ఒక డిగ్రీ ఇంజనీరింగ్ స్టేజ్, అంటే ఇంజనీరింగ్ అయిపోయినాక స్టేజ్ వరకే రియలైజ్ అయిపోయాడు. శబాష్ అనుకున్నా. ఈర్షపడను నేను. సైకాలజీని డీప్గా స్టడీ చేస్తాను. ధైర్యం, స్పష్టత, కిరాతకత్వం, ఏదైనా స్పష్టంగా ఉన్నాడు. స్పష్టంగా లేనిది ఎవరు? మేమే. నియంత అని ఒక పేరు పెట్టుకొని సకల జనులను శాసిస్తా అని ఒక పేరు పెట్టుకొని బతుకుతూ ఉన్నా. నా భ్రమలో నేను బతుకుతున్నా. స్పష్టత లేదు. వాడు 7-8 ఇయర్స్ అయింది నాకు ఫోన్ చేద్దామని లేదు. 7-8 ఇయర్స్ అయింది ఎందుకు చేయలేదని నేను చేసిన. అంటే దీంట్లో వీక్ ఎవరు? నేనే. స్పష్టత లేనిది ఎవరికి? నాకే. టైం వేస్ట్ ఎక్కడ చేసుకున్నా నేనే. డబ్బు ఎక్కడ వేస్ట్ చేసుకున్నా నేనే. అది ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేద్దాము అని ట్రై చేసిన, కానీ స్పష్టత దొరికింది. స్పష్టత దొరికితే బాధపడాలనా? ఈ స్పష్టతకు బాధపడాలన్నా, ఆశ్చర్యపోవాలన్నా, సర్దుకోవాలన్నా? నేను బాధపడలేదు, ఆశ్చర్యపోలేదు, సర్దుకుపోలేదు. 3 చేయలేదు. నేను నన్ను నేను సంస్కరించుకున్నాను. ఇదేం సంస్కారం? ఇలాంటి సంస్కరించుకోవచ్చా? అంటే నేర్చుకొని సంస్కరించుకోవాలి. నేర్చుకొని సంస్కరించుకోవటం అంటే ఏంటి? నేను అలాంటి డిసిషన్స్ తీసుకునే దృఢత్వము, పైశాచికత్వము, అంటే అంటే అటు ఇటు ఊగిసలాడకుండా స్పష్టంగా చెప్పేది కూడా నేర్చుకోవాలి అని నా చేతిలో పెరిగిన ఆ వ్యక్తితో నేర్చుకున్నా. కోపం రావాలి కదా, అసహ్యం వేయాలి కదా. వేసింది, కోపం వచ్చింది, చెయ్యి అనుకున్నా. కానీ జీవితం మనం అనుకున్నట్టు మనము అనుకున్న వ్యక్తి నుంచి మనకి ఇవ్వదు. వేరే వ్యక్తి ఇస్తుండొచ్చు, చెప్పలే. ఈ వ్యక్తి పర్టికులర్, ఈ వ్యక్తి అంటే మనం వేసిన గింజ వేరే, మనకు దొరికే ఫలాలు వేరే. అదేంటి? ఏం గింజ వేస్తే అదే ఫలాలు వస్తాయి కదా? కాదు. లైఫ్లో అట్లా ఉండదు. ఇవి మొక్కలు కావు. ఇక్కడ గింజలు వేరే వేస్తే కొంత టైం అయినాక ఆశ్చర్యకరమైన ఫలాలు వస్తాయి. దాన్ని ఏమంటారు? జీవితం అంటారు. ఈ ఫలాలు ఇచ్చే చెట్టుని జీవితం అంటారు. ఆ ఫలాలు ఏమొస్తాయో మనకు ఒకటే కొమ్మకు ఒక చోట జామకాయ కాసి ఉంటుంది, ఒక చోట యాపిల్ పండు కాసి ఉంటుంది, ఒక చోట మామిడి కాసి ఉంటుంది. అరే ఇదేమి ఒకటే చెట్టు, ఒకటే గింజ వేసినా ఇన్ని రకాల పండ్లు వెళ్తున్నాయి అంటే ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. దాంట్లో చిత్ర విచిత్రమైన ఫలాలు కదా. దీన్ని జీవితం అంటారు సింపుల్గా. అంటే ఇంత బతికి మనం నేర్చుకోవాలంటే మా అమ్మతో నేర్చుకోవాలి, మా మామలతో దగ్గర నేర్చుకోవాలి, మా పెద్దమ్మల దగ్గర, చిన్నమ్మల దగ్గర నేర్చుకోవాలంటే నాకన్నా వయసులో పెద్ద ఉన్నవాడు మా అన్న దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాం. కాదు.
ఆ లెసను ఎక్కడి నుంచి ఎవడు నేర్పుతాడో తెలియదు. ఇది పాతకాలం కాదు, కొత్త కాలం. వాడు నాకు స్పష్టత నేర్పాడు. ఒరే సన్నాసి, 50 ఏండ్లు వస్తున్నాయి, నీకు స్పష్టత లేదు అన్నాడు. కరెక్ట్ అన్నాడు వాడు. వాడు ఏమన్నాడంటే, అంచనా వేసుకోకుండా నీ సమయాన్ని కేటాయించను, పైసల్ని కేటాయించను. సమయము, డబ్బులు, ప్రేమ, వాత్సల్యము అన్నీ లెక్క వేసుకోకుండా కేటాయించడం రా సన్నాసి అని పోయాడు. బాధపడాలి. బాధపడమంటారా? నవ్విపోమ్మంటారా? కోపం పెంచుకోమంటారా? ఏడవమంటారా? వెళ్ళిపోయిన టైముకు డబ్బుకు లింక్ కుదిర్చి ఫ్యూచర్లో మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళగా చూడమంటారా? ప్రతి గింజ ఇటువంటి ఫలం ఇస్తుందని అనుకోమంటారా? అన్ని అబద్ధాలే కదా. ఇది నిజమైన అన్ని చోట్ల అందరూ అట్లుండదని మనకు మన లైఫ్ కూడా చెప్తుంది. కానీ ఏ చెట్లో ఏం ఫలం పుడుతుంది మనకి ఎట్లా తెలుస్తుంది? దాన్ని బట్టి మనం టైమింగ్ యూజ్ చేస్తాం కదా. మనకు తెలిసిపోయింది అనుకోండి, మనకు సీతాఫలం ఇష్టం లేదు, నేను వేసిన గింజ సీతాఫలంది అని ఆయనకే తెలిసింది అనుకోండి, అప్పటికప్పుడు మనం సర్దుకుంటాం. ఆ చెట్టుని పెరగనీయం, చెట్టు నీళ్లు పోయాం, నాకు సీతాఫలం ఇష్టం లేదు, నేను గింజ వేసినా మర్చిపోయి నీళ్లు పోయకుండా వెళ్ళిపోతాం. కానీ అట్లా కాదు, ఈ ఫలాలు వచ్చినాక తెలుస్తుంది మనం. అరే ఏ గింజ వేసినాము, ఏ ఫలం వచ్చింది. మరి టైం అలొకేట్ చేయకుండా ఎట్లుంటాం? టైం చేస్తాం. ప్రేమ ఇవ్వకుండా ఎట్లుంటాం? ఇస్తాం. పైసలు ఖర్చు పెట్టకుండా ఎట్లుంటాం? పెడతాం. ఎమోషనల్గా అటాచ్ కాకుండా ఎట్లుంటాం? అవుతాం. ఇవన్నీ చేసినాక ఫలాలు ప్రకృతి ఏమిస్తుందో అదే తీసుకోవాలి. అదేంటి? ఇది రిలేషన్షిప్ కదా, ప్రకృతి అంటున్నాం అంటే ఇది ప్రకృతి ఫలితమే. ప్రకృతిలో ఇలాంటివన్నీ ఉంటాయి. మనం అనుకుంటాం ప్రకృతి అంటే పవిత్రమైనవి, మనకు అనుకూలమైనవే ఇస్తుంది ప్రకృతి. అంటే ప్రకృతి అంటే దాని ఇష్టం వచ్చినట్టు బతుకుంటుందని అర్థం. ప్రకృతి అంటే దాంట్లో ప్రకృతి ఉంటుంది, వికృతి ఉంటుంది. అంటే ఇది తెలుగుదేమో కాదు, ప్రకృతి వికృతులు కాదు. ప్రకృతిలో వికృతత్వం ఉంటుంది. ప్రకృతి అంటే మనకు అనుకూలంగా ఉంటుంది, ప్రకృతి మనకు అన్ని అందిస్తుంది అంటారు కదా, ఆ ప్రకృతి కాదు. ప్రకృతిలో వికృతి కూడా ఉంటుంది. మనం తెలుసుకోకుండా ప్రకృతి 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 అది వికృతంగా కూడా మారుతుంది. ప్రకృతి అది మనకు ఊహించని టైంలో షాక్ ఇస్తుంది. వీటన్నిటినీ అండర్స్టాండ్ చేసుకోవద్దండి, బుర్ర పాడైపోతుంది. అండర్స్టాండ్ చేసుకోవద్దు, బుర్ర పాడైతుంది. అమల్లోకి తేవాలి. అండర్స్టాండ్ చేసుకొని దాన్ని పరిష్కరిద్దాము, దాన్ని లెసన్ నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి. మరి పాటిస్తే అందరిపై ఒకటే రూల్ రుద్దొచ్చా? అందరిపై ఒకటే రూల్ రుద్దొచ్చా? ఎవడో ఒకడు ఇలా చేశాడని ప్రతి రిలేషన్షిప్ని ఇలాగే ట్రీట్ చేయవచ్చా? చేయలేదు. మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ ఎనర్జీ వేస్ట్, మళ్ళీ డబ్బు వేస్ట్, మళ్ళీ ప్రేమ వేస్ట్, అన్నీ వేస్ట్. అంటే ఈ అనుభవం తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేయాలి. తప్పదు. మళ్ళీ ఆ వ్యక్తిపై అవగాహన పెంచుకోవాలి. మళ్ళీ మనం దృఢంగా ఉండాలి. అనుభవాలు నేర్పుతున్న పాఠాలను అనుభవిస్తూ మనని మనం సరిదిద్దుకుంటూ పోతూనే ఉండాలి. మళ్ళీ అనుభవం వస్తుంది, సరిదిద్దుకోవాలి, పోతూనే ఉండాలి. నిరంతర ప్రక్రియ. యూట్యూబ్లలో చెప్పేటట్టు పరిష్కారాలు ఉండవు. పరిష్కారాలు చెప్తున్నాడంటే వాడు అంతే, వాడికి తోచింది వాడు చెప్తాడు. అది పరిష్కారం అవుతుందా కాదు వాడికి సంబంధం లేదు. ఇది పరిష్కారము అంటాడు.
99% అది పరిష్కారం కాదు. ప్రశ్నలు వెతుక్కోవడంలోనే జీవితాలు అయిపోతాయి. ఇక పరిష్కారాలు ఎతికి ప్రశ్నలకు జవాబు దొరికినాక దాన్ని అమల్లో పెట్టి మనం జాగ్రత్త పడే చాలా మంది జాగ్రత్త పడాలండి. ఏం జాగ్రత్త పడతాం? ఉం? బాబు సెటిల్ అయితే బాగుపడతాడు అనుకుంటాం. ఆ బాబు ఎట్లా పడుతున్నాడు అది గ్యారంటీ లేదు. అంటే వాడిని వాడు చూసుకుంటున్నాడా, మనల్ని చూస్తాడా? బాగుపడతాడు. బాబు జాబు దొరకంగానే బాగుపడతాడంటే మనం ఇట్లా చప్పట్లు కొట్టుకుంటాం. బాగుపడతాడట, ఇక సెటిల్ అయిపోయింది. సెటిల్ మనం సెటిల్ చేస్తాడా, వాడు సెటిల్ అవుతాడా? వాడు సెటిల్ అయితే మనకేం లాభం? లాభం ఆశించకూడదండి. ఎవడి సెటిల్మెంట్ వాడిది. మళ్ళీ ఆ స్వార్థం నాకు కూడా ఉండాలి కదా. నా సెటిల్మెంట్ నాకు ముఖ్యం కదా. వాడు సెటిల్ అయితే నాకు లాభం లేకపోతే నేనెందుకు సెటిల్ చేయాలి వాడిని? వాడిని సెటిల్మెంట్ అయితే నేనెందుకు సంతోషపడాలి? నేను ఏడవాలి. నా సెటిల్మెంట్ నేను చూసుకోలేకపోయాను కదా అని ఏడవాలి, కర్మ ఇట్లా కొట్టుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న అదే. సమయం ఆదా చేసుకోవాలన్నా ఎవరి కోసం ఆదా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? డబ్బు ఆదా చేసుకోవాలన్నా ఎవరి కోసం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? ఇవి రెండు ఆదాయం అన్నాక కూడా మన జీవితాలు ఏమైనా బాగుపడతాయా, ఇలానే గాలికి కొట్టుకుపోతుంటాయా? మీరు చెప్పినట్టు పడవలాగా. అన్నిటికీ పట్టింపులు మనము పట్టుకునే వరకే. విడిచిపెడితే పేరు చెడుతుంది. సహనము అనేది ఒక్కొక్క వ్యక్తి యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సహనము అంటే సహిస్తూనే ఉండాలని కాదు. సహనము అంటే ఓపికతో గ్రహిస్తూ ఉండాలి. ఓపికతో గ్రహిస్తూ ఉండాలి. రెండు పనులు అట్ ఎ టైం చేయాలి. ఓపిక ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. అంటే ఒక కన్ను పెట్టి ఉండాలి. వాడు వీనికి ఓపిక ఉందా అని ఎక్స్ట్రాలు చేస్తే కట్ చేసేయాలి. వీడు గ్రహిస్తలేడు అని కూడా ఉండదు. వీడు గ్రహిస్తున్నాడు, ఓపిక ఉంది, రెండు ఉంది అని ఎదుటి మనిషికి తెలిసిపోవాలి. అంటే వాడు మనతో జాగ్రత్తగా వహిస్తాడు. మనం పట్టించుకుంటలేము అనేది చూసింది అనుకోండి, వాడు ఇష్టమని చేస్తాడు. మనం భరిస్తున్నాము అనే వాడు ఇష్టమని చేస్తాడు. భరిస్తూనే గ్రహిస్తుండాలి. అప్పుడే మనము ఈ విషయం ఉంది కదా, సమయం ఆదా చేసుకోవడము, డబ్బు ఆదా చేసుకోవడం, ఈ రెండు చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వెసులుబాటుపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక మనిషి ఇంకో మనిషికి ఈ సమయంలో ఈ సందర్భంలో ఇలా ఆదా చేసుకోవచ్చు అని చెప్పే హక్కు లేదు. ఆ స్థాయి వేరే వ్యక్తిది కానే కాదు అని చెప్పుకుంటూ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ, మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు నాలోని ఉత్పన్నమయ్యే ప్రశ్నల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ షేర్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.